'ధురంధర్' మూవీలో చూపెట్టిన మేజర్ ఇక్బాల్ రియల్ లైఫ్ ఇలియాస్ కశ్మీరీ రోల్ నుంచి అయితే ఇన్‌స్పైర్ చేసుకొని తీశారని చెప్పేసి చాలా మందైతే నమ్ముతున్నారు. బికాజ్ లుక్ అండ్ ఓవరాల్ ఫీల్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా వరకు సిమిలర్ గానే అనిపిస్తుంది. బట్ రిపోర్టెడ్ డెత్ ఆఫ్ ఇలియాస్ కశ్మీరీ వాస్ ఇన్ 2011. బట్ ఇక్కడ మనకి 2020స్‌లో కూడా ఇంకా మేజర్ ఇక్బాల్ బతికే ఉన్నాడని చెప్పేసి, ఆ తర్వాత మేజర్ ఇక్బాల్‌ని అయితే చంపేశారని చెప్పేసి మూవీలో అయితే చూపెడతారు. సో చాలా మంది దీన్ని ఒక ప్రొపగండా ఫిల్మ్ అని చెప్పేసి అండ్ అలాగే చాలా ఫేక్ థింగ్స్ ని ఇక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ లాగా చూపెట్టారని చెప్పేసి అయితే మూవీని క్రిటిసైజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఏదైతే డేవిడ్ హెడ్లీ ఉన్నాడో హూ ఇస్ ద మెయిన్ ఆపరేటర్ ఆఫ్ ద 2611 ఆపరేషన్స్, ఆయన తన స్టేట్మెంట్ లో రికార్డ్ చేసిన ఒక విషయం ఏంటంటే ఐఎస్ఐ ఆపరేషన్స్ అన్నిటికీ హెడ్ మేజర్ ఇక్బాల్ అనే వ్యక్తి అండ్ ఆ ఇక్బాల్ అనే వ్యక్తి ఇంకా యాక్టివ్ గానే ఉన్నాడు అండ్ హీ వాస్ ద మెయిన్ కల్ప్రిట్ ఫర్ 2611 అని చెప్పేసి ఒక రికార్డెడ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇలియాస్ కశ్మీరీ డెత్ కన్ఫర్మ్ చేసినప్పటికీ కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ ఎవరు కానివ్వండి ఇప్పటికి కూడా ఒక ఒఫీషియల్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయలేదు దట్ హీ వాస్ డెడ్. హీ వాస్ జస్ట్ అస్యూమ్ టు బి డెడ్ బై ది యుఎస్ ఆర్మీ బట్ ఇట్ వాస్ నాట్ కన్ఫర్మ్ బై ఎనీవన్. సో మేబీ హీ క్యాన్ బి అలైవ్ స్టిల్ అండ్ తన ఐడెంటిటీ మార్చుకొని ఉండొచ్చు. అండ్ అలాగే హూ వాస్ దిస్ మేజర్ ఇక్బాల్ హూ వాస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ 2611. సో మేబీ ఈ టూ క్యారెక్టర్స్ ని కంబైన్డ్ గా ఇన్స్పైర్ అయ్యి తీసుకున్న ఒక థర్డ్ క్యారెక్టరే ఈ మేజర్ ఇక్బాల్ ఇన్ ద దురంధర్ ఫిల్మ్ అయి ఉండొచ్చు. బికాస్ మేజర్ ఇక్బాల్ వాస్ వన్ పర్సన్ అండ్ ఇలియాస్ కశ్మీరీ వాస్ one person where two identities were identified by real information which were given by terrorists and even the Pakistan media. But వీళ్ళిద్దరు కూడా ఎక్కడ కూడా మనకి చనిపోయినట్టు కానివ్వండి లేదంటే వీళ్ళకి కన్ఫర్మ్ డెత్ వచ్చిందని చెప్పేసి కానీ ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. సో ఈ టూ క్యారెక్టర్స్ ని కన్సిడర్ చేసి డిజైన్ చేసిన థర్డ్ క్యారెక్టర్ ఏ మేజర్ ఇక్బాల్ అండ్ మేబీ హీ ఈస్ డెడ్, హూ నోస్, అండ్ దిస్ కుడ్ బి అన్ ఇండియన్ ఆపరేషన్, హూ నోస్. అన్నిటిని ప్రాపగండా అని చెప్పేసి అన్నిటిని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మనం నమ్మలేం. బికాస్ ఎందుకంటే ఇలాంటి ఆపరేషన్స్ ఎప్పటికి కూడా బయటికి రావు అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటికి కూడా మనకు తెలిసే ఛాన్స్ కూడా లేదు. సో మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా ఇలియాస్ కశ్మీరీ అండ్ అలాగే మేజర్ ఇక్బాల్ రెండు క్యారెక్టర్స్ ని కలిపి మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ ని డిజైన్ చేస్తుంటారా లేదంటే ఇది నిజంగానే ఒక ఫాల్స్ ప్రాపగండా ఫిల్మ్ అంటారా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి.